జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి మండలంలో ఎమ్మెల్యే కొనతాళ్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ నాదెండ్ల. కొత్తూరు పంచాయతీ పరిధిలో దీపం పథకంలో భాగంగా మహిళలకు సిలిండర్లు అందజేసిన మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత 64వ వర్ధంతి కార్యక్రమాలు. శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేవలం రాజకీయంతోనూ వేల కోట్లు సంపాదించి వ్యక్తిని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ తక్షణమే ప్రభుత్వ పరం చేసి ప్రజలకు పంచాలని డిమాండ్ చేసిన రాజా. అనకాపల్లి పట్టణంలో అట్టహాసంగా ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 25 సంవత్సరాల వేడుక. తన తమ్ముడు అంకుటిత దీక్ష కృషితో ఈ స్థాయికి చేరుకుందని కితాబునిచ్చిన ముత్యాల వెంకటేశ్వరరావు. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అనంతరం దీపం పథకంలో భాగంగా కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న మేడిచెట్టి రాధా స్వగృహంలో దీపం పథకంలో భాగంగా సిలిండర్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కొనతాళ్ల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఆర్డీఓ అయేషా, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, కొట్ని బాలాజీ, కొత్తూరు సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న, వరహాలి బాబు, మేడిశెట్టి సతీబాబు, మేడిశెట్టి నూకరాజు, ఎంపీటీసీ నాగేశ్వరరావు, నంబారి శ్రీను, గంగుపాము జగదీష్, మంగ ఈశ్వరరావు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ నరసింహారావు, ఈవో ఆర్డీ ప్రసాద్, కొత్తూరు పంచాయతీ సెక్రటరీ సుభాష్ మరియు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్లీజ్ బ్యాక్ వచ్చేస్తే ఫోటో తీసిన జనకరారా అయిపోతే కొంచెం దీపం పథకం మీకు ఇచ్చినాక పుష్ప పథకం ఇచ్చినాక మీకు ఎట్లా ఉంది? ఇంకెన్నో ఫోటోస్ కావాలన్నా ఇప్పుడు ఎన్నో లైన్ మీరు బుక్ చేసిన దాకా డెలివరీ అయినాక ఎన్ని రోజులు మీకు ఎప్పుడు పడ్డాయి? కొంచెం రండి అమ్మా, ప్లీజ్ లోపలికి వచ్చండి. ప్లీజ్ లోపలికి వచ్చండి అన్న, మీరు లోపలికి వచ్చండి అన్న ప్లీజ్. ఇప్పుడు వచ్చారమ్మ సార్, ఇక్కడ ఉన్నారు కదా. ఆర్తి వేరే వాళ్ళు ఇచ్చారు. అలా ఉండండి సార్. బయటికి వెళ్ళిపోతే కొంచెం వాళ్ళతో ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన స్పందన ప్రజల్లో, ప్రత్యేకంగా మహిళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు, సోదరులు, మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము
కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం 2 పథకాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. 81 లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నాయి. ప్రతి ఇంటికి ఈ దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ని సుమారు 850 రూపాయలు పర్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో దాదాపు 2,20,000 కనెక్షన్స్లో ఆల్రెడీ 1,75,000 మంది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. ఇది చాలా పారదర్శకంగా చాలా సింపుల్గా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి 3 నిబంధనలు పెట్టాం. అదేంటంటే మొదటిది మీకు కనెక్షన్ ఉండాలి, రెండోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి. ఈ 3 అనుసంధానం చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు 1967కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు. జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంవత్సరానికి 2,840 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటాం. నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని. ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షించి సంక్రాంతి లోపు మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో చేశారు. మార్చి 31వ తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి. అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి. ఈలోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా 24 గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలోకి ఆ నిధులు జమ చేస్తున్నాం. కాబట్టి దీపం 2 పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులు లేరు. 1,50,00,000 మంది లబ్ధిదారుల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కష్టపడి నిధులు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడదాం మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే విధంగా కట్టెపోయిలు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దాం అనే ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ఔన్నత్యం సుస్థిర పాలన కోసం రాజ్యాంగ నిర్మాతగా నిరంతరం శ్రమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతిని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా జాతి కోసం, జాతీయత కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అలుపెరగని పోరాటంతో స్థిరమైన సంకల్పంతో మన దేశానికి దిశానిర్దేశం చేసిన దేశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి నేతలు కంటవేణు, కల్లెపల్లి రామ్ గోపాల్ మాట్లాడారు. సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు డిసెంబర్ 6 భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించిన రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అమూల్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగంలో భారతీయ పౌరులందరికీ కూడా సమాన హక్కులు ప్రతిపాదించబడ్డాయి. ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఇచ్చారు. ఓటు హక్కు ద్వారా ఓటు హక్కును ఉపయోగించుకొని రాజ్యాధికారం కైవసం చేసుకునే దిశగా దళితులంతా కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా కూడా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్యవాదాలు. ఈ దేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని మనకు అందించి ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి జీవించే హక్కును కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, సమానత్వంతో, న్యాయంతో బ్రతుకుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. ఈ దేశంలో కుల రహిత సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం
తన జీవితాంతం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త అభినవ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు. ఆ మహనీయుడు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసం మనం కృషి చేయడమే ఆ మహనీయునికి మనం ఇచ్చినటువంటి నిజమైన ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ప్రజలు అందించిన 2 లక్షల రూపాయల డొనేషన్లతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 7,000 కోట్లు సంపాదించి కుటుంబ రాజకీయాలు నడుపుతూ మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు అన్ని తక్షణమే ప్రభుత్వ పరం చేసే ప్రజలకు పంచాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తునిలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళిత, బీసీ, కాపు వర్గాలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ లేకుండా చేయాలన్నదే చంద్రబాబు ప్రయత్నమని ఆరోపించారు. ఎల్లో మీడియా రాతలకు భయపడే ప్రసక్తి లేదని, వాటిని ఏ స్థాయిలో అయినా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దళిత నాయకుల మీద, దళిత అధికారుల మీద, ముఖ్యంగా బీసీలు, కాపుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అణిచివేత ధోరణి, లేదంటే దళితుల్లోని, బీసీల్లోని నాయకత్వం లేకుండా చేసి ఒక ప్రయత్నం అయితే మటుకి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో మహిళల గురించి కానీ ఒక కార్యాచరణ ప్రకటిస్తే స్థానిక నాయకుడు, తుని నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ ప్రకటించారని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రైతుల సమస్య తీసుకుందాం. రైతులకి గత సంవత్సరం ఇదే రోజు ఒక బస్తా ధాన్యం 2,200 నుంచి 2,400. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో 2,200 నుంచి 2,400 ఉన్న ధాన్యం చంద్రబాబు నాయుడు పరిపాలనలో 1,400. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని కూటమి ప్రభుత్వం దోచుకు తింటుంది. దాని గురించి ఆయన కార్యాచరణ ప్రకటించారు రైతుల మద్దతుగానే. మా పార్టీ రైతుల మద్దతుగా ఉండడం కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు. మీకు ఏమైనా దమ్ముంటే జగన్ గారు ఇచ్చిన మద్దతు ధరతో పాటు 2,200, 2,400 రేటు రైతులకు ఇవ్వండి. మీ మంత్రి ఏమంటాడు, మాకు చేత కావట్లేదని డైరెక్ట్గా మీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒప్పుకుంటాడు. మీ కుటుంబంలో మంత్రి మాకు చేతన అవ్వట్లేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి డైరెక్ట్గా మంత్రి ఒప్పుకుంటాడు. మరి ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ లోకల్లో ఉన్న నాయకుడికి. మొన్న మధ్యన మాట్లాడుతూ గెస్ట్ హౌస్, తేటకొండ గెస్ట్ హౌస్లో కూర్చుని జగన్ గారి ఆస్తులు, ప్రజల ఆస్తులు ప్రజలకు పంచిపెట్టేవాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడు తేటకొండ గెస్ట్ హౌస్లో కూర్చుని. నేను ఒకటే చెప్తున్నాను యనమల రామకృష్ణుడికి, నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు నీ దగ్గర లేక రైతు ఐక్య సంఘం, తుని నక్కపల్లి రైతు ఐక్య సంఘం అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి 2 లక్షల రూపాయలు చందాలు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. అంటే నీ దగ్గర డబ్బు లేక తునిలో పెద్దలందరూ డబ్బులు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. ఈరోజు నీ దగ్గర డిస్టిలరీలు, భూములు, వేలాది కోట్ల ఆస్తులు నీ దగ్గర. ముందు ఆస్తులన్నీ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు కాబట్టి, నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించి అనుభవిస్తున్నావు కాబట్టి ఆ పేద ప్రజల ఆస్తుల్ని పేద ప్రజలకు ముందు నువ్వు పంచిపెట్టి అందరికీ నీతులు కబుర్లు చెప్తే, శుద్ధలు చెప్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మీరు మీ బంధువర్గం కొండంగి సభ్యులను కాల్ చేశారని అదే చెప్తున్నాను. నిన్న పేపర్లో వచ్చింది. నేను 19 మా కుటుంబం బంగారం వ్యాపారంలో ఉంది. నేను భూములు కొనుక్కున్నాను. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు భూమి కొనుక్కున్నాడు రాజధానిలో. అలాగే మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో 16 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. అదేవిధంగా ఈ 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రెండు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రజల దగ్గర ఉన్న ఆస్తులు నేను అంటాను అవన్నీ కూడా దోచుకుతున్నాయే, పేద ప్రజల దగ్గర లాక్కు దెబ్బనియే అంటాను. అది అయిపోద్దా? బురద జల్లేస్తే బకెట్ బురద అయిపోద్దా? ఎల్లో మీడియాలో లేకపోతే సి బ్యాచ్, చంద్రబాబు బ్యాచ్, ఎల్లో మీడియా చెంచాగాళ్ళు ఒక మనిషి మీద బురద జల్లేస్తే అయిపోద్దా? అంటే నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులం కాబట్టి మేము ఆస్తులు కొనుక్కోకూడదా? నేను అదే చెప్తున్నాను. 1940 నుంచి వ్యాపారాల్లో ఉన్నాం మేము. నువ్వు ఏ వ్యాపారం చేసావు యనమల రామకృష్ణుడు? ఇన్ని వేలాది కోట్ల ఆస్తులు నీకు వచ్చాయి. ఏదైనా ఒక వ్యాపారం చేశానని చెప్పు. ఇన్ని వేలాది కోట్లు ముందు ప్రజలకు పంచిపెట్టి నీ ఆస్తులన్నీ చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రం నిన్న ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు చెంచా ఛానల్లోని మీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. అవును, నేను ఖచ్చితంగా భూములు కొనుక్కున్నాను. సెజ్లోని 6 ఎకరాల భూమి కొన్నాను. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కున్నాను. నేను ధైర్యంగా చెప్తాను. రైతులు అమ్మారు, రైతులు అమ్మితే రైతుల దగ్గర నేను కొనుక్కున్నాను. ఏ రైతన్నా మీ దగ్గరకు వచ్చి నా భూమి తక్కువ రేటు కొన్నాడని చెప్పారా? ఎవరన్నా కంప్లైంట్ చేశారా? అలాంటిది ఏం లేదే. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను నేను. థ్యాంక్ యూ. కాకినాడ సీ పోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ కట్టుకథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్దాలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈనాడు మోసపూరిత పత్రిక తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ పై కేసు నడుస్తుంది. చంద్రబాబు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉన్న వాళ్ళపై కక్ష సాధిస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం. అందరూ కస్టమర్స్ ఇప్పటిదాకా మా తమ్ముడికి సపోర్ట్ చేసినందుకు, వర్కర్స్ కానీ అందరూ ఫుల్గా సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి వచ్చారంటే మా తమ్ముడు చాలా గర్వంగా ఉంది. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కడే, ఎవరు సపోర్టు లేకుండా వాడి కష్టంతో ఇది ఇంత పెద్ద షాప్ చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలో 5 భోజనం చేస్తున్నారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు. అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే. నిలబెట్టాడు. ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. మా తమ్ముడు చిన్న మాట చెప్పాలి కానీ దానికి ఎంతకైనా దూరం వెళ్తాం. అదే తీరులో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతా ఆదుకుంటున్నారంటే నమ్మకంతో మీరు పనిచేయండి. ఎవడో చెప్పింది ఆలకించొద్దు. మీరు నమ్మకంతో చేస్తే భవిష్యత్తు ఇక్కడే ఉంది, ఎక్కడ బయట లేదు. బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నని చెప్పి ఎంఎస్లో ఉన్నని చెప్పి మీకు వాల్యూ. అంతేగాని ఒకడిలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీ కింద చూసుకుని వెళ్తున్నాడు. ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ని కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి. ఓకే, ఉంటామండి. మా అన్నయ్యకి మా అన్నయ్య ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను. నేను మామూలు పల్లెటూరులో ఉండేవాడిని, కాపువరంలో. అక్కడ మామూలుగా చిన్న బిజినెస్ చేసేవాడిని. నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడిని. అన్నయ్య ఫస్ట్ వచ్చేసారు అనకాపల్లి. తర్వాత నన్ను ఎలాగైనా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అన్నయ్య పట్టు వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. 1999లో స్టార్ట్ చేశాను. దానికి అప్పుడు మా నాన్నగారు 33,000 ఇచ్చారు. దాంతోనే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇది ఎంత విజయవంతం అవడానికి అన్నయ్య అక్క కారణం. అన్నయ్య పట్టువల్లే నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి వెళ్ళిపోతుండేవండి. 2 నెలల నుండి 3 నెలల నుండి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ కాపువారం, మరి పొట్టూరు కాపువారం వెళ్ళిపోతుండేవాడిని. అని మళ్ళీ అన్నయ్య పట్టుబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎలాగైనా నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయాలని చెప్పేవారు. నేను మళ్ళీ ఒక 2 నెలల నుండి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ తీసుకొచ్చేవారు. అలాగే మా అన్నయ్య పట్టు వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మా అక్క తన బిడ్డల్లో నన్ను చూసి ఇక్కడ పెంచింది. మా అక్క దగ్గర ఉండేవాడు నేను. మా అక్క తన బిడ్డల కంటే ఎక్కువగా నన్ను పెంచి ఆదరించింది. మా అన్నయ్య మా అక్క వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ ఈ 25 years నాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వెన్నెంట్ ఉంది, నా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ నాకు కుటుంబ సభ్యుల్లో కలిసి వచ్చారు. ప్రతిదానికి నాకు వెనుక నుండి నన్ను ముందుకు నడిపించారు. మీ అందరికీ 25 సంవత్సరాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడమే భారత జాతి అంబేద్కర్కి ఇచ్చే నిజమైన ఘన నివాళులు అని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ కాలనీ పరివర్తన నిలయం నందు నిర్వహించిన మహానీయుని వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి క్యాండిల్ వెలిగించి కన్నీటి నివాళులర్పించారు. భారతావనిలో దళిత బహుజన జాతులు పొలిటికల్ పవర్ సాధన ద్వారానే సామాజిక విముక్తి వస్తోందని కృష్ణస్వరూప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి అన్నపూర్ణ, పార్టీ టౌన్ కన్వీనర్ చిరుకూరి అర్జునరావు, మాల మహానాడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బడుగు అచ్చారావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు బోడపాటి లక్ష్మి, నాయకులు జక్కల సూరిబాబు, పెనుపోతుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వేదిక నుండి కృష్ణస్వరూప్ మాట్లాడారు. సామాజిక న్యాయం గురించి, దళిత బహుజన ప్రజల యొక్క మానవ హక్కుల సాధన కోసం తన రాజ్యాంగం ద్వారా రూపొందించి హక్కుల్ని చట్టబద్ధం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మహారాష్ట్రలో జన్మించి యావత్తు భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని జాతులు ప్రజల గురించి కూడా ఆయన ఎంతో పోరాటం చేశారు. ఆయన పోరాటం ఫలితంగానే ఈరోజు ఈ దేశం కాస్త ఆధునిక యుగంలో ఉండడం జరిగింది. ఈ మేరకైనా సరే మానవ హక్కులు అనుభవిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు పెట్టిన భిక్ష. ఆయన ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించి, అణగారిపోతున్న జాతుల యొక్క రక్షణ కోసం ఈ జాతులకి బయట తీసుకురావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసి ఇంటి దగ్గర సరైన ఆహారము, పిల్లలకి కూడా ఆహారము లేక తన భార్య రమాబాయి అంబేద్కర్ కూడా పాపం ఎంతో వాళ్ళు త్యాగం చేసి ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, అణగారిన కులాల జాతుల గురించి ఆయన ఎంతో పోరాటం చేసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తన నలుగురు పిల్లలు కూడా చనిపోయినా ఆయన ఏమాత్రం బాధపడలేదు. తన 4వ కుమారుడు చనిపోయిన తర్వాత కనీసం దాన సంస్కారం చేయడానికి కూడా జేబులో రూపాయలు లేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఒక భయంకరమైన పరిస్థితులు ఉండే అయినా సరే మరి ఆయన భార్య రమాబాయి అంబేద్కర్ గారు, మన అంబేద్కర్ గారు ఎంతో ఈ దేశం ప్రజల గురించి, మన జాతుల యొక్క రక్షణ కోసం, మన జాతుల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని కొవ్వొత్తులా ఆయన కరిగిపోయి ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజల యొక్క సామాజిక న్యాయం కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన ఎంతో త్యాగం చేసిన మహనీయుడు. నిజంగా అంబేద్కర్ గారు పుట్టకపోతే ఈ దేశంలో మన పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జన్మం ఈ దేశంలో అణగారిన కులాలకి, నోరు లేని మూగజీవులకి, మరి యావత్తు ఈ నిమ్న జాతులకు కూడా ఆయన ఒక వెలుగునిచ్చాడు. ఈ ఆధునిక భారతదేశంలో ఆయన వెలుగు లేకపోతే ఇంకా చీకట్లో మట్టుకునే పరిస్థితి. కాబట్టి తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన భార్య కోసం కాకుండా ఈ దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మొత్తానికి మరి ఉన్నత శిఖరాలకి ఎక్కిన మహనీయుడు ఈరోజు మరి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఈ 1956 సరిగ్గా ఈ రోజుని డిసెంబర్ 6వ తారీఖుని తెల్లవారుజామున ఆయన చనిపోతే కోట్ల మంది జనం మరి కన్నీళ్లతోటి ఆయన్ని అంతిమ సంస్కారం నిర్వహించి ఇలాంటి దేవుడు పుట్టడేమో అని చెప్పి మొత్తం కోట్ల మంది ఆ రోజు రోదంతో నిత్తుమోరు బాదుకొని అది ఎంతో ఎంతో ప్రజలు తన కన్నీళ్లతోటి నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. మరి ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఊరు బయట కూర్చొని మన జాతుల్ని ఈరోజు అసెంబ్లీలకి, పార్లమెంట్కి పంపించిన ఘనత అంబేద్కర్ గారు. ఒకప్పుడు మన జాతులు ఏడుండేవి, ఊరవతల పెండకుప్పల మీద పడిన జాతులు మనవి. అంబేద్కర్ని చదువుకునే రానివ్వకపోతే బయట ఉండి చదువుకొని మొత్తం విజ్ఞానం నేర్చుకొని ఆయన ఉన్నత శిఖరాలని చదువుకొని తన స్వార్థం కోసం బతకలేదండి. ఈ రోజుల్లో అయితే అంతా స్వార్థం, అంతా సొంత జాతుల్ని మోసం చేయడం, సొంత జాతుల్ని ద్రోహం చేయడం, వెన్నుపోటు జరుగుతున్న రోజులు ఇవి. మరి ఆ రోజు తన జీవితాన్ని మొత్తం తన జాతుల గురించి, తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ జాతి కోసం తన మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన రాజ్యాంగం పరంగా
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వంగ గీత విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వంగ గీత విశ్వనాథ్ నేతృత్వంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పిఠాపురం మహారాజు కోట ఆవరణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగ గీత విశ్వనాథ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో రథాలపేట వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వంగ గీత విశ్వనాథ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారతదేశ ప్రజలకు, భారతదేశ అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవల్ని వంగ గీత విశ్వనాథ్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండపల్లి బాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, వరదనేటి సుజాత, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, బత్తుల రాజశేఖర్, పెద్దపాటి రాజేష్, ఓలవల భూషణం, బత్తుల సాయి, గుడల రామకృష్ణ, కండవల్లి చిన్న లోవరాజు, వజ్రపు బాబీ, పాలిక ప్రవీణ్, కొత్తపల్లి బుజ్జు, జవాది కృష్ణ మాధవరావు, అన్నల సుదర్శన్, బండి దావిదు, బోనం బుజ్జి, సామారౌతు, లలిత, మఠం లోవరాజు, బోనసల శివ, జవాది నాయుడు, సురవరపు అయ్యన్న, మొహిరుద్దీన్, పైల రమేష్ నాయుడు, జోహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, మరి భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో, పిఠాపురం పార్టీ కార్యాలయంలో మా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా పిఠాపురంలో కూడా ఇక్కడ అంబేద్కర్ గారి సెంటర్గా పేరు పొంది రథాలపేట దగ్గర మనకి ఇక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అందరూ మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు కానీ, వారి జీవితం కానీ మొత్తం సమాజం కోసమే త్యాగం చేయడం జరిగింది. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మహిళలు అందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో రాజకీయంగా మన రాజ్యాంగ పీఠికలోనే ఈ భారతదేశం ఎలా నడవాలి అనే దాని మీద అత్యంత స్పష్టంగా భారతదేశానికి హక్కులు ఇచ్చే విధంగా ఆయన ఈ భూమి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ గుర్తుంచుకుంటారు, అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎవరైతే బలహీన అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు వాయిస్ వినిపించగలుగుతున్నారు, ఈరోజు ఉద్యోగాల్లో ఉండగలుగుతున్నారు, ఈరోజు అందరితో సమానంగా పోరాటం చేయగలుగుతున్నారు, అందరితో సమానంగా మనగలుగుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసి ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన అవసరం. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం, రాజకీయ కక్షలుగా ఇబ్బంది పెట్టడం, రాజకీయ కక్షలతో హక్కుల్ని కాలరాచే విధంగా మరి నడుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? న్యాయం చేయమని చెప్తుంది, సమన్యాయం పాటించమని చెప్తుంది, అన్యాయం జరిగిన వారికి న్యాయం అయ్యే విధంగా చేయమని చెప్తుంది, అన్యాయం చేసిన వారిని తీవ్రంగా శిక్షించమని చెప్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 4-5 నెలల్లోనే మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన దాడులు, ఎన్నో వందల కేసులు వస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితులు, అలా మహిళల భద్రతని భయాందోళనలో పెట్టిన పరిస్థితులు. అంతేకాకుండా సోషల్ మీడియా పేరుతో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు, నిజమైన కేసులు అంటే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి వారిని రోజుల తరబడి జైల్లో పెట్టి, అంతేకాదు ఒక్కొక్క స్థానంలో తనున్న స్థానంలోనో తనకు తెలిసిన స్థానంలోనో కాదు, ఎక్కడో వేరే జిల్లాల్లో కూడా ఒకళ్ళ మీద కేసులు పెట్టి అంటే ఇబ్బందులు పెట్టడానికి, ఆందోళనకు గురి చేయడానికి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం కాదు అనేది మనకు తెలుస్తాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల సాధనకు అనుగుణంగా మన అందరం కూడా నడవాల్సిన అవసరం. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు నడిపించాల్సిన అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎవరూ చేయనట్టుగా అందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ కూడా, అందరి పేదలందరినీ కూడా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఎవరైతే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారో
ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వాలు, మేము వచ్చిన వెంటనే అన్నీ ఇస్తామని. పేద వర్గాలకి అమ్మఒడి లేదు, పేద వర్గాలకి పథకాలు లేవు, పేద వర్గాలకి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క రైతులు చూస్తే వాళ్ళకి ధాన్యానికి ధర లేదు, ఒక పక్క దళితులకి ఇప్పుడు నిన్న దళితులకి ఇచ్చే కరెంటు 200 రూపాయల కరెంటు కూడా పూర్తిగా తీసేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తున్నట్టయితే విధానం ఇక్కడ చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి కింద కనపడుతుంది. కాబట్టి అట్లా కాకుండా మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి సమక్షం నుండి మేము కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి, ప్రజా ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుకూలంగా మరి పరిపాలించాలని చెప్పి, ఆ విధంగా జరగనందుకు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీవ్రంగా నిరసన తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తాం. ఆటో కార్మికులకు, ఆటో యూనియన్ నాయకులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ నాయకుడు గమిడి నాగభూషణం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో వరుణ్ కంప్యూటర్స్ అండ్ ట్రావెల్ సెంటర్ను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా వరుణ్ కంప్యూటర్స్ అండ్ ట్రావెల్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గమిడి నాగభూషణం ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. పిఠాపురం ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్ అందరూ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. అందులో ప్రెసిడెంట్ మన భూషణ్ గారి అబ్బాయి పని చదువుకుని మన పిఠాపురం వాస్తవ్యుడు, మన టౌన్ వాస్తవ్యుడు. పిఠాపురంలోనే వరుణ్ కంప్యూటర్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంట్లో కంప్యూటర్ వర్కే కాకుండా లైసెన్సులు, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, చాలా రకాల సౌకర్యాలు ప్రజలకు కలిగించడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ భూషణ్ గారు మనవాడు, మన పిఠాపురం చెందినవాడు. ఇవాళ ఇక్కడ షాప్ ఓపెన్ చేసినందుకు ఇందులో ఉన్న సర్వీసులన్నీ కూడా మనం తీసుకుని ఇక్కడ పని చేసుకుని ఎంకరేజ్ చేస్తే మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఉన్నట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇది వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్దగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపటి నుండి 2025 జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై పత్రికా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న రెవెన్యూ సదస్సులో ఆర్జీదారుని గౌరవించి ఆప్యాయంగా పలకరించి ఆర్జీని స్వీకరించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశం అన్నారు. రెవెన్యూ సదస్సులో గ్రామ స్థాయిలో ఉన్న సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల్ని పూర్తి స్థాయిలో నిబద్ధతతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు 6 నుంచి అంటే రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండల్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. అదే ఒకటే అంటే 7th అప్పుడు ఆ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఆపేసి ప్రతి ఒక్క రోజు మనం ఇది పెట్టినాం. దీనికి షెడ్యూల్ కూడా ప్రతి ఒక్క ఎంఆర్ ఆఫీస్ నుంచి మన పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సు ప్రోగ్రామ్ కింద ఒక 2 టీమ్స్కి మనం ఫామ్ చేసాము. ఆ 2 టీమ్స్ అంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్, తహసీల్దార్ ఉండొచ్చు, లేకపోతే డీటీ ఉండొచ్చు. ఆ డీటీతో పాటు అక్కడ ఉన్న డిఆర్ఓ, అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్, అక్కడ దగ్గర ఉన్న వర్క్ బోర్డ్ ఆఫీసర్, మైనారిటీస్ ఆఫీసర్, ఇది కాకుండా ఎండోమెంట్స్ ఆఫీసర్, వాళ్ళందరూ కలిపి ఆ విలేజ్కి వెళ్తారు.
ముందుగానే పబ్లిక్కి ఆ విలేజ్కి సంబంధించి ఉన్న అడంగల్ 1 వీల్ అలాగే అంతా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగానే హ్యూమన్ చెప్పాను. ఇది కాకుండా ఆ రోజు రెవెన్యూ సదస్సులు రోజు వచ్చిన కంప్లైంట్స్, వచ్చిన సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సర్వీసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఆ ఒక్క రోజు ఆ విలేజ్ వరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేస్తాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆ రెవెన్యూ సదస్సులు కూడా రావాలి, పాటించాలి. అది నేను అందరికీ మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా రెవెన్యూ ఇష్యూస్ మన జిల్లాలో ఉన్నాయి. ఒక మండే చూస్తే, సోమవారం చూస్తే దాదాపు ఒక 200 to 300 మనకి గ్రీవెన్స్ వస్తే దాదాపు ఒక 150 వరకు రెవెన్యూ గ్రీవెన్సెస్ మాత్రమే ఉంటాయి. దీంట్లో కూడా చాలా చిన్న చిన్న ఇష్యూస్, నాకు పట్టాదారు పాస్బుక్ రాలేదు, లేకపోతే నాకు మ్యూటేషన్ చేయట్లేదు, ఒక చిన్న కరెక్షన్ ఉంది, మొబైల్ ఫోన్ కరెక్షన్ ఉంది, అది కూడా ఇష్యూస్ నా దగ్గర వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. అండ్ చాలా సంవత్సరాల తర్వాత రెవెన్యూ సదస్సులు ఈ ప్రోగ్రామ్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీ విఆర్ఓ ద్వారా లేకపోతే అక్కడ సచివాలయం ద్వారా ఎప్పుడు ఆ రెవెన్యూ సర్వీసులు మీ గ్రామంలో పెట్టున్నారు అని దయచేసి మీరు తెలుసుకొని నెక్స్ట్ ఒక 33 డేస్లో కొన్ని చోట్ల ఒక 2 months లోపల ఈ రెవెన్యూ సర్వీసులు మనం మీ గ్రామంలో పెట్టినాం. కాబట్టి దయచేసి మీరు అందరూ రెడీగా ఉండండి. ఎటువంటి ఇష్యూస్ ఉంటే దయచేసి మీరు ఆ రెవెన్యూ సర్వీసుల్లో మీరు వచ్చి మీరు మాట్లాడండి. ఇంకొకటి అంటే ఇప్పటి వరకు వచ్చిన గ్రీవెన్సెస్, ప్రతి ఒక్క గ్రీవెన్స్ లిస్ట్ కూడా అక్కడ ఉన్న తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ఆ లిస్ట్ పట్టుకొని మీ దగ్గర వస్తారు, ఆ లిస్ట్ తీసుకొని మీ దగ్గర వస్తారు. గ్రీవెన్సెస్ ఎటువంటి సాల్వ్ అయింది, సాల్వ్ అవ్వలేదు అది కూడా చదువుతారు, ఆ గ్రామ సభలో చదువుతారు. ఎక్కడెక్కడ గ్రీవెన్స్ సాల్వ్ అయిపోయింది మళ్ళీ ఒకసారి పబ్లిక్ అడుగుతారు, బాబు గ్రీవెన్స్ సాల్వ్ అయిందా, నిజంగా సాల్వ్ అయిందా లేదా, అది కూడా అడుగుతారు. దయచేసి కాబట్టి ఈ రెవెన్యూ సదస్సులు కూడా మీరు అందరూ పాటిస్తే చాలా వరకు ఇష్యూస్ మండల్ లెవెల్లో, విఆర్ఓ లెవెల్లో సాల్వ్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో రావడానికి అవకాశం ఉండదు. ఎక్కడైనా ఎంఆర్ఓ లెవెల్లో సాల్వ్ అవ్వట్లేదు, ఆడియో లెవెల్లో సాల్వ్ అవ్వట్లేదు అంటే దయచేసి ఎస్ నేను అవైలబుల్గా ఉంటాను, మండే మీరు నా దగ్గర రావచ్చు, లేకపోతే ఎప్పుడైనా నా చేపరికి రావచ్చు. థ్యాంక్ యూ. ఉమ్మడి విశాఖ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల బాస్కెట్బాల్ పోటీల్లో సబ్బవరం ప్రతిభా విద్యాలయం జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానాన్ని విశాఖ సెయింట్ అనాలిసిస్ జట్టు కైవసం చేసుకుంది. సబ్బవరం ప్రతిభా విద్యాలయం ఆవరణంలో 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. దీంతో ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో చివరకు అత్యంత ప్రతిభ కనబరిచి 63-58 పాయింట్ల తేడాతో ప్రతిభ స్కూల్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతారన్నారు. ఫైనల్ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన సెయింట్ అనాలిసిస్ ప్రతిభా విద్యాలయం జట్లను ఆయన అభినందించారు. విజేత జట్టుకు 20,000 నగదు, రోలింగ్ షీల్డ్ ఆయన అందించారు. సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ద్వితీయ స్థానం సాధించిన సెయింట్ అనాలిసిస్ జట్టుకు 10,000 రూపాయల నగదు, షీల్డ్ను అందించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి భూషణ్ రావు, ప్రతిభ స్కూల్ కరెస్పాండెంట్ ఆదిరెడ్డి, రమణ, డైరెక్టర్లు ఏ విష్ణు తేజ, శరత్ తేజ, హెడ్ మినిస్టర్స్ కనకలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ బాస్కెట్బాల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రమ్మని చెప్పారు, కానీ నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కే వచ్చాను. గేమ్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తాను. నేను ఎంతో ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఈ గేమ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ మా స్కూల్ రోజు గుర్తొచ్చి మా రోజుల్లో ఈ గేమ్ చూసేవారు, కబడ్డీ తప్ప ఇంకొక గేమ్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ గేమ్ చూసి మాత్రం చాలా చాలా హ్యాపీగా, ముఖ్యంగా ఈ స్కూలింగ్ కార్యక్రమంలో క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, అలాగే మీరు చదువుకునే ప్రక్రియలో మీ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా, యాక్టివ్గా పనిచేయడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి. ఇటువంటి గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రమణ గారికి నా యొక్క హృదయపూర్వక నుండి ధన్యవాదాలు. ఆయన ఈ కృషిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గేమ్ వర్క్ వచ్చేసరికి ఈ సెంట్ అనాలిసిస్ టీమ్ గుడ్ టీమ్ వర్క్ అండి. మీరు సెకండ్ టైం ఉన్నప్పుడు కూడాను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. లాస్ట్ మినిట్ వరకు మీరు చాలా ట్రై చేశారు. ఆ సెకండ్ టైంలో ఓడిపోయారనే పదం నేను వాడను, బట్ ఆ సెకండ్ సైకిల్ ఉన్నందుకు మాత్రం మీరేమి
స్థైర్యాన్ని కోల్పోవద్దు. అది నెక్స్ట్ మళ్ళీ మీ మరొక గేమ్లో మీ సత్తా చూపడానికి, మీ సత్తువ ప్రదర్శించడానికి ఒక విధమైనటువంటి మార్గాన్ని సుగమం చేసి మరింత పట్టుదలతో మరింత సంకల్పంతో పనిచేయడానికి మీకు అది దోహదం చేస్తుంది. మీకు మరొక గేమ్లో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే పరిస్థితి ఉంది. చాలా స్కూల్స్లో ఈ స్కూల్లో ఉన్నంత ప్లే గ్రౌండ్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్యంలో అప్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ఏదో ఒక ప్లే గ్రౌండ్లో మీరు ఎక్కడో ఒక ఏదో ఒక గేమ్ మీకు ఏదైతే గేమ్ మీకు లైక్ చేస్తారో ఆ గేమ్ని మీరు చేసినట్లయితేనే గేమ్ ఆడితే మీకు మంచి మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా మీకు బాగా ఉంటుంది. కాబట్టి అదంతా చేయండి. తర్వాత రీసెంట్గా మీరు చూసుంటారు, మన స్టేట్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ కోటా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% ఇంక్రీజ్ చేశారు. స్పోర్ట్స్ కోటా అనేది ఇప్పుడు బాగా పెరిగింది. సో ఒలింపిక్స్ నుంచి ప్రతి గేమ్లో కూడా మన పార్టిసిపేషన్ ఉంటే పార్టిసిపెంట్ తాలూకా ఇది కూడా ఎవరు కావాల్సిన పని లేదు. పార్టిసిపెంట్ కూడా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి స్పోర్ట్స్ మ్యాన్గా, క్రీడాకారులుగా మంచిగా ఇచ్చేయాలి. ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ ఇది తీసుకోకుండా టీమ్ స్పిరిట్తో అందరూ కూడా బాగా మీ గేమ్ అంతా ప్లే చేసి మీ హార్డ్ వర్క్ చేసి మంచిగా ఇక్కడ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా ప్రెస్ వారికి, అలాగే ఎవరైతే ఉన్నారో పెద్దలు, ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి రమణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా ఆర్గనైజ్ చేయటమే కాకుండా మంచిగా ముగించి సభవనానికి మంచి పేరు తీసుకొస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి పంచాయతీకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శతత్ వికాస్ పురస్కార్ జాతీయ అవార్డు లభించిందని గ్రామ సర్పంచ్ రెడ్డి వరహాలు బాబు, ఎంపీటీసీ ఆకెటి గోవిందరావు సంయుక్తంగా తెలిపారు. జాతీయ స్థాయిలో సమృద్ధి నీటి వనరులు ఉన్న పంచాయతీగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలో సర్పంచ్ సెక్రటరీలు ఈ అవార్డును అందుకోనున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో పంచాయతీకి అభివృద్ధి కొరకు ₹1 కోటి చెక్కును కూడా అవార్డుతో పాటు అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను రెడ్డి వరహాల బాబు ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీతగా సెలెక్ట్ అయినందుకు, అలాగే మాకు వాటర్ సబ్సిడీ మీద ఇది గ్రాండ్ ఇచ్చినందుకు, ఈ గ్రాండ్ ఢిల్లీలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడానికి సంతోషిస్తాం. అలాగే ఈ ఊరికి ₹1 కోటి వచ్చిన తర్వాత ఊరు డెవలప్మెంట్ కోసం గ్రామ పెద్దలు ఆకెటి గోవిందరావు గారు, అలాగే గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఊరిని మరింత డెవలప్మెంట్ చేయాలని వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామం ఎంపీటీసీ ఆర్కేటి గోవిందరావు ఈ రోజున మా గ్రామంకు 2024 నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే గ్రామంలో సర్పంచ్ అయినటువంటి మా విధుల రెడ్డి వరాలబాబు గారు, అలాగే సెక్రటరీ రాజు గారు, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా కృషితో పనిచేయడం వల్ల ఈ నేషనల్ అవార్డు మా గ్రామానికి ఎన్నో రోజుల తర్వాత మాకు వచ్చింది. అలాగే మన రాష్ట్రంలోనే ఇవాళ న్యాయంపూడి గ్రామం సఫిషియెంట్ వాటర్ స్కీమ్ దాంట్లో ఫస్ట్ రావడం, అలాగే స్టేట్ రాష్ట్ర ఇండియా లెవెల్లో కూడా నెంబర్ 1గా మా పంచాయతీ సెలెక్ట్ అవ్వడం మాకు అందరికీ గ్రామస్తులకి మాకు కూడా చాలా అభినందించవలసిన విషయం ఇది. అలాగే మా స్టాఫ్ మేము అందరూ కలిసి సమిష్టిగా పనిచేసాం. అలాగే రేపు ఈ అవార్డు ఢిల్లీలో 11వ తారీఖున ఇస్తారని తెలిసింది. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన మళ్ళీ ఈ గ్రామానికి మా గ్రామానికి ₹1 కోటి అభివృద్ధి పనుల కోసం కూడా చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో గ్రామస్తులందరూ కూడా మళ్ళా కూర్చొని మాట్లాడుకొని గ్రామాన్ని ఇంకా మరింత డెవలప్మెంట్ చేసి రాబోయే కాలంలో కూడా మా గ్రామం అదే పంచాయతీ
వన్గా ఉండేలా కూడా అంతా కృషి చేయాలని తెలియజేస్తున్నాం. పెద్దపూడి మండలం గొల్లల మామిడాల గ్రామంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి మాట్లాడారు. నర్సరావుపేట నుండి కాట్రవులపల్లి వరకు గల రోడ్డులో గొల్లల మామిడాల గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఆర్ఎన్పీ రోడ్డుకు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చాక మన అభివృద్ధి ప్రదాత ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పదవి చేపట్టిన 6 నెలల్లోనే తనదైన శైలిలో అభివృద్ధి పథంలో తన ముద్రను చూపిస్తూ ఈ రోడ్డుకు 90 లక్షల రూపాయలు గ్రాంట్ను రిలీజ్ చేయించడం ద్వారా అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డుకి మోక్షం కల్పించారని గొల్లల మామిడాల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారని మన శాసనసభ్యుల వారికి గొల్లల మామిడాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల పార్టీ అధ్యక్షుడు జుత్తుక కృష్ణ, గొల్లల మామిడాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమలంపూడి శివరామారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడు నాగు, మాజీ ఎంపీటీసీ జుత్తుక సూరిబాబు, కొవ్వూరి వెంకన్న బాబు మరియు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రామకృష్ణారెడ్డి గారు గ్రామ ప్రజానికానికి ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఏదైతే మనకి 2014-19 టైంలో ఈ మామిడాడ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డుకి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మనకి 2014-19 టైంలో మన రామకృష్ణారెడ్డి గారు నర్సాపురం నుంచి కాట్రేవులపల్లి వరకు 14 కోట్లు శాంక్షన్ చేసి రోడ్లు వేయడం జరిగింది. ఆ టైంలో మనకి వేండ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా కాలం ఉండటం చేత కొంత రోడ్డు కుంగిపోవడం జరిగింది. దానికి ఇందులోంచి ఒక 50 లక్షలు వేసి దానికి రిటర్నింగ్ వాల్ పెట్టి రోడ్డు కంటిన్యూ చేయడం జరిగింది. దాని కారణంగా మన గొల్లల మామిడాడ గ్రామంలో కొంత మేరకు రోడ్డు అసంపూర్తిగా ఉండడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు వెంటనే దానికి 50 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు కూడా అయిపోవడం జరిగింది. ఆ టైంలో ఈ అధికారుల జాప్యం వల్ల ఆ రోడ్డు మిగిలిపోయింది. అలాగే గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కోడ్ రావడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయిందో 50 లక్షలు కూడా దాన్ని క్యాన్సిల్ చేయించి రోడ్డు వేయలేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారికి ఈ రోడ్డు వేస్తే పేరు అంతా రామకృష్ణారెడ్డి గారికి వస్తుందని ఈ రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే కాకుండా కెనాల్ రోడ్డు కూడా బ్లాక్ లిస్ట్లో రామకృష్ణారెడ్డి గారు పెట్టించారని చెప్పడం జరిగింది. మామిడాడ గ్రామ ప్రజలు ఎప్పుడు అడిగినా కూడా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నాము, ఆయన శాంక్షన్ అయితే ఇవ్వట్లేదని గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్ని మోసం చేశారు సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే మనం గతంలో మన రామకృష్ణారెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి చేశారో మన గ్రామాన్ని ప్రజలందరికీ తెలుసు. ఈ గొల్లల మామిడాడ గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చాక ఒక గుప్పుడు మెట్టు అనేది కూడా ఎక్కడ వేయడం జరగలేదు. మన రామకృష్ణారెడ్డి గారు గొల్లల మామిడాడ గ్రామానికి 6.5 కోట్లు ఓన్లీ సీసీ రోడ్స్కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి బీసీలకు ప్రత్యేకంగా 3 కమ్యూనిటీ హాల్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే దళితులకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. 90 లక్షలు ఎట్టి డ్రైన్ వేయడం జరిగింది. ఆ డ్రైన్ కూడా వివాదాస్పదంగా ఉంటే దగ్గరుండి ఆయనే డ్రైన్ వేసే వరకు అక్కడే ఉండి డ్రైన్ వేయించడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ఆరోగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, వైద్యులు దగ్గరలో ఉండాలని మనకి ఇక్కడైతే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి 5 కోట్లు మంజూరు చేసి ప్రజలందరికీ కూడా డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండాలని దానికి రంగరామ్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం చేసి 24 అవర్స్ డాక్టర్ ఉండేలాగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేక సంక్షోభంలో ఉన్న ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో కూడా మనకి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత మన రామకృష్ణారెడ్డి గారికి చెందింది. గత 5 సంవత్సరాలుగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎవ్వరూ ఈ గొల్లల మామిడాడ గ్రామంలో ఎక్కడ గుప్పుడు మట్టి అనేది కానీ ఒక సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ వేయలేదు. అలాగే ఏంటంటే ఒక సచివాలయ భవనాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు నిర్మించుకోవడానికి 5 సంవత్సరాల్లో సరిపోయింది. ఎక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రోజు రోడ్లు చూసుకున్నా కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఏదైతే గొల్లల మామిడాల్లో చిన్న రోడ్డు ఉండిపోయిందో ఆ రోడ్డు కూడా గత 5 సంవత్సరాల్లో మనకి ఇక్కడ ఎంతోమంది నాయకులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం తరఫున. ఆ నాయకులు కూడా ఎప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నాకు సీఎం నుంచి శాంక్షన్ రావాలని చెప్పడమే తప్ప ఎప్పుడు ఈ రోడ్డు గురించి ఎప్పుడు పట్టించుకునే లేదు. ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు ఈ మనకి 6 నెలల్లోనే ఈ 90 లక్షల గ్రాంట్ తెచ్చి ఈ రోజు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది ఇప్పుడు వేసే రోడ్డు 2 నెలల ముందే అవ్వాలి. ఇది కూడా అధికారుల జాప్యం వల్ల ఇప్పుడు 6 నెలల కాలంలోనే మనకి ఈ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన రామకృష్ణారెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు, సూర్యనారాయణ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. ప్రజల దగ్గరికి రాలేదు, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. సూర్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి అంటే అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది అసలు తెలియదు. ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాన్ని చెప్పుకుంటూ ఉండడం తప్ప ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలపైన కానీ అభివృద్ధి కానీ
ఎప్పుడూ ఆయన దృష్టి పట్టలేదు. ఈ రోజు మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే వచ్చిన 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పైగా మన రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నాము, మా రామకృష్ణారెడ్డి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాము. మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారేమో ఒకసారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరందరూ కూడా వివరిస్తే మా రామకృష్ణారెడ్డి గారు ఘనత ఏంటన్నది ప్రజానికాన్ని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన మూలారెడ్డి గారు ఈ 2009లో మనకి ఇక్కడ ఈ నియోజకవర్గం, మన మండలం అనపర్తి నియోజకవర్గంలో కలవడం జరిగింది. దానికంటే ముందే మన మండలం లేకపోయినా కూడా మన మూలారెడ్డి గారు మావిడాడి మీద అభిమానంతో ఇక్కడ కళాశాలను తీసుకురావడం జరిగింది. అంటే మన మావిడాడికి ఏం కావాలనేది మన మూలారెడ్డి గారు అక్కడ మూల స్తంభం కింద నిలబడి మన మావిడాడికి కావాల్సినవి అన్నీ చేయడం జరిగింది. 2009లో ఈ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం, అలాగే 2014 నుంచి 19 వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా సూర్యనారాయణ రెడ్డి గుప్పుడు మెట్టేయలేదు. ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే ఈ రోడ్డుకి శాంక్షన్ 90 లక్షలు తీసుకురావడం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మావిడాడి గ్రామ ప్రజల తరఫున అందరం కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ పెద్దపాటి మేఘ రంజన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు స్థానిక పంచాయతీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించి నినాదాలు చేశారు. అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం రాజ్యాధికారం, సమానత్వం, స్వేచ్ఛ, హక్కుల సాధనకు దళితులంతా ఏకం కావాలని జేఏసీ నేత మేఘ రంజన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఐ సూరిబాబు, నెలపర్తి నాగరాజు, తుమ్మలపల్లి లక్ష్మణరావు, ఐఎన్ మూర్తి, చిరుకూరి పేర్రాజు, పులిచుట్టిబాబు, కుబల కుమార్, తాటిపక్క లోవరాజు, పల్లస్ ప్రసాద్, సూర్య, బడే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపాటి మేఘరంజన్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక పాయకరావుపేట పంచాయతీ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం కానీ ఆయన ఆశయాలు కానీ మన మధ్య ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలోనే కొనియాడబడుతున్నటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈయన 1891లో మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి అనేక బాధలు, కష్టాలు అనుభవించి అసమానతలకు గురయ్యి, అంటరానితనానికి గురయ్యి అనేక బాధలు, స్కూల్లోకి వెళ్తే కూడా బయట ఉండమనే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన కష్టపడి చదువుకొని చాలా యాతన పడి నా జాతిని ఎలాగైనా సరే మేలుకొల్పాలనే ఉద్దేశంతో ఆయన ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆయన చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసి మనకి ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి 1956లో ఆయన డిసెంబర్ 6న ఆయన నిజంగా చనిపోయే టైంకి ఆయనకి షుగరు, బీపీ ఎక్కువైపోయి ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇంకా కొన్ని అమలు చేయవలసి ఉన్నా సరే ఆయన అమలు చేయలేక బాధలో ఉన్నప్పుడు ఆయన నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రి యొక్క వర్గంలో ఉండి ఆయన నెహ్రూ గారిని కోరిన తర్వాత ఆయన మిగిలిపోయిన రాజ్యాంగాన్ని కూడా రచనలు కూడా రాజ్యాంగంలో పొందుపరచాలని ఆయన కోరినప్పుడు ఆయన యొక్క ఆవేదన విని నెహ్రూ గారు కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మనం ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మనం చదువుతున్నాం. అయితే ఇటువంటి రాజ్యాంగం ఉన్నా సరే ఈ రోజున సుప్రీంకోర్టులో అన్ని దానాల్లో అన్నదానం వస్త్రదానం మిన్నా అని లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ అన్నారు. వస్త్రదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నగరపాలక సంస్థ, శ్రీకాకుళం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మా వారి నిధులతో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆకలి తీర్చడంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యుల కోసం క్రిందటి వారం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. ఈరోజు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలకు, వృద్ధులకు అల్పాహారంతో పాటు వస్త్రదానం, ఫలదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఊర్లం శివతేజ, సభ్యులు జోగిరాజు, సేవకులు బొట్ట సాయి, నేటి దాత ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్, పొడుగు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
गैल बुक की ना మేము పడమని పర్లేదు ఎక్కడ ఇస్తున్నారో ఆ ఫోటో కావాలి టిఫిన్ ఇస్తారా ఏర్పడి 10 మినిట్ लगेगा మూడు ఆరోగ్యంగా ఉండాలన్నా వీడియో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మామిడి కుదురు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాలలు వారి న్యాయం అయిన కోరికల కోసం ఈ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ ఈ దీక్షలో కులగణన జరిగే వరకు వన్మెన్ కమిషన్ రద్దు చేయాలని, గత ప్రభుత్వం షెడ్యూల్ కులాలకు సంబంధించి 24 పథకాలు రద్దు చేయించారని, కూటమి ప్రభుత్వం వారు 100 రోజుల్లో పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. వెంటనే వాటిని అమలు చేయాలని, గత ప్రభుత్వంలో 400 మంది దళితులపై ప్రభుత్వ దాడులు జరిగాయి, క్రిమిలేయర్ విధానం రద్దు చేయాలని ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, మాల న్యాయ పోరాట సమితి కన్వీనర్ మట్ట సత్యబాబు, జిల్లా కన్వీనర్ మణిరాజు, భూపతి, చింత లక్ష్మి, నల్లిశ్రీను మాలలు పాల్గొన్నారు. మా దళితులపై 400 మంది ప్రత్యక్షమైన దాడులు, పరోక్షమైన దాడులు ప్రభుత్వం చేసింది. దాని మీద గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 400 మంది దళితులపై జరిగిన దాడులపై ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా న్యాయ విచారణ జరిపిస్తాను, శిక్ష వేయిస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ 400 దళితులపై ఎటువంటి చర్యలు ఏం చేయలేదని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో మా పథకాలు, దళితుల పథకాలు 27 పథకాలు రద్దు చేస్తున్నాయి. ఆ 27 పథకాలని నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి బహిరంగ సభలో పాదయాత్రలో కూడా వారు 27 పథకాలు 100 రోజుల్లో పునఃప్రారంభిస్తారని చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు ఎటువంటి జరగలేదు. అలాగే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈరోజు మాకు క్రిమినల్ విధానాన్ని పెట్టింది. అది భవిష్యత్తులో మా జాతిని, మా హీనత్వాన్ని రిజర్వేషన్ ఎత్తించే ప్రక్రియగా ఈ కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి క్రిమినల్ పద్ధతులు కూడా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఒకరోజు అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా ఒకరోజు దీక్ష కూర్చున్నాం. కాబట్టి త్వరలో మళ్ళీ మేమందరం భారీ ఎత్తున బహిరంగ సభ 1,00,000 మందితో మామిడి కుదురు మండలంలో ఏర్పాటు చేయడం నిర్ణయించడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆలోచించి చేయవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తుంటూ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి మండలంలో ఎమ్మెల్యే కొనతాలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ నాదెండ్ల. కొత్తూరు పంచాయతీ పరిధిలో దీపం పథకంలో భాగంగా మహిళలకు సిలిండర్లు అందజేసిన మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత 64వ వర్ధంతి కార్యక్రమాలు. శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ స్వప్నిల్ తిన్కర్ పున్కర్. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేవలం రాజకీయంతోనూ వేల కోట్లు సంపాదించి వ్యక్తిని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ తక్షణమే ప్రభుత్వ పరం చేసి ప్రజలకు పంచాలని డిమాండ్ చేసిన రాజా. అనకాపల్లి పట్టణంలో అట్టహాసంగా ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 25 సంవత్సరాల వేడుక. తన తమ్ముడు అంకుటిత దీక్ష కృషితో ఈ స్థాయికి చేరుకుందని కితాబునిచ్చిన ముత్యాల వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.